అందరికీ నమస్కారము. వీక్షకులందరికీ నమస్కారము. ఈ వీడియోలో మనము గణిత, జీవ, భౌతిక శాస్త్రాల పరిమితులు గురించి తెలుసుకుంటాము. ప్రకృతి, సంస్కృతి, సంస్కృతం అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అసలు దేనిని శాస్త్రం అని అనవచ్చును? ఈ భౌతిక విశ్వంలో విస్తృతంగా వ్యాపించి ఉన్న భౌతిక సత్యాలు అన్నీ శాస్త్రీయమైనవే. భౌతిక విశ్వంలో ప్రతి వస్తువు కూడా విజ్ఞానమే. ఆధునిక కాలంలో భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తలు భౌతిక రాశిని, శాస్త్రాల రాశిని విజ్ఞాన శాస్త్రం అని ఎందుకన్నారంటే అది విస్తృతంగా వ్యాపించి ఉన్న భౌతిక వస్తుజాలం గురించి మాత్రమే సమాచారం ఇస్తుంది కనుక. భౌతిక విజ్ఞాన శాస్త్రాల దృష్ట్యా ఆత్మ, పరమాత్మ పరిగణలోకి తీసుకోరు. ఒకవేళ అలా పరిగణలోకి తీసుకుంటే భౌతిక విజ్ఞాన శాస్త్రం వృద్ధి చెందదు. ఆ మాటకొస్తే ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకోరు విజ్ఞాన శాస్త్రవేత్తలు. విజ్ఞాన శాస్త్రంలో ఇమాజినరీ అనే కాన్సెప్టే ఉండదు, ఉండకూడదు కూడా. ప్రూఫ్ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది. జ్ఞానము మరియు విజ్ఞానానికి తేడా. జ్ఞానము, విజ్ఞానము అనే పదంలో జ్ఞానము అనే పదాన్ని కామన్ తీస్తే 1+v = జ్ఞానము ప్లస్ విజ్ఞానము. కేవలం భౌతికవాదం వినిపించే జన విజ్ఞాన వేదిక అనే స్వచ్ఛంద సంస్థని జన విజ్ఞాన వేదిక అన్నారే తప్ప జన జ్ఞాన వేదిక అనలేదు. ఎందుకంటే వాళ్ళు విస్తృతంగా వ్యాప్తి చెంది ఉన్న భౌతిక జ్ఞానం గురించి మాత్రమే పరిగణలోకి తీసుకొని చర్మచక్షులకు మరియు భౌతిక దేహానికి ఏవైతే అనుభూతి వేద్యమవుతాయో అవి మాత్రమే పరిగణలోకి తీసుకొని వాటిపైన అవే సశాస్త్రీయమైనవి అని వాదన చేస్తారు. ఏది జ్ఞానము, ఏది విజ్ఞానము అని ఖచ్చితమైన నిర్వచనం ఇవ్వగలిగే సంస్కృత భాషకు జయము. విస్తృతంగా వ్యాప్తి చెంది ఉన్న విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాలన్నీ భౌతిక శాస్త్రాలే. ఈ విశ్వంలో ఏ శాస్త్ర అంశాలపైన పరిశోధన చేయాలన్నా ఆలోచన లేదా విశ్వాసం లేదా మనోబుద్ధి అహంకారాల కలయిక ఉంటూనే ఉంటుంది, ఉంటేనే పరిశోధనలు చేయగలరు. ఈ విశ్వంలో ఏ శాస్త్ర అంశాలు పైన పరిశోధన చేయాలి అన్నా, ఆలోచన చేయాలి అన్నా విశ్వాసం లేదా కలయిక ఉంటేనే, లేదా మనోబుద్ధి అహంకారాల కలయిక ఉంటేనే పరిశోధన చేయగలుగుతారు. ఆలోచన లేదా విశ్వాసం మనోబుద్ధి అహంకారాల కలయిక గురించి అధ్యయనం చేసేది భక్తి మరియు వేదాంత మరియు యోగా, కర్మ, దైవ, మత శాస్త్రాలు. ముమ్మాటికి విశ్వసించే ఏ మతమైనా శాస్త్రీయమైనదే. కర్మ ప్లస్ ఆత్మజ్ఞానము పరిగణనలో చేసుకుంటే అది నిస్సందేహంగా శాస్త్రీయమైనది. ఉదాహరణకి న్యూటన్ యాపిల్ కింద ఎందుకు పడింది అనే చిన్న విషయం గురించి ఆలోచనలు చేశాడు కాబట్టే ఆయన కాలపు స్థాయిలో భౌతిక విజ్ఞాన శాస్త్రం ప్రపంచానికి అందివ్వగలిగాడు. అదే సిద్ధార్థుడు మనిషి ఎందుకు దుఃఖం ఎందుకు చెందుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు అనే పెద్ద అంశాలపైన
ప్రశ్న వేసుకున్నాడు కాబట్టి ఆయన బుద్ధుడు అయ్యాడు. అంటే మనం వేసుకునే ప్రశ్నను బట్టి మనకు మన జీవితం లో సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. శాస్త్రము మరియు శాస్త్రి. ఏదైనా ఒక అంశం గురించి అధ్యయనం చేసే వ్యక్తిని శాస్త్రి, అధ్యయనం చేసే అంశాన్ని శాస్త్రము అని అంటారు. శాస్త్రి ఈక్వల్ టు శ ప్లస్ 3. శ అంటే శాసించేది, దీర్ఘకాలికంగా శుభం చేకూర్చేది, శాంతి అయినది, శంకరమైనది, శివతత్వమైనది. స్త్రీ అంటే మనస్సు. ఇందాకే చెప్పుకున్నాము కదా, ఏ అంశమైన గురించి అయినా అధ్యయనం చేయాలన్నా మనకు మనస్సు అంటే స్త్రీ కావాలా. శ్రీమతి అని అందుకే అన్నారు. శివుడు ఆదిశక్తి మరియు శివుడు ఆది వ్యక్తి లేదా ఆది మనిషి, సకల శాస్త్ర కోవిదుడు, సకల కళా వల్లభుడు. ఆ ఆది మనిషి యొక్క మనసే స్త్రీ విశ్వం, విషయాల సమూహారము. అంటే విశ్వ సత్యము. శ అంటే సత్యము, స్త్రీ అంటే మనిషి యొక్క మతి, మానవుని యొక్క మతి. విశ్వ సత్యాలు సత్యంగా అర్థం చేసుకున్న ఆధునిక మానవుడే ఈరోజు కొంచెం వరకు విశ్వాన్ని శాసించగలుగుతున్నాడు. శాస్త్రము మరియు శాస్త్రి. శాస్త్రం ఈక్వల్ టు శాస్త్రం శ ప్లస్ త్రం. భౌతిక అర్థంతో శ్రీమతిని చూసిన శ్రీమతి తెచ్చుకున్న వాడికి సంసారమే గతి. శ అంటే శాసించేది, దీర్ఘకాలికంగా శుభం చేకూరేది, శాంతి అయినది, శంకరమైనది అంటే శివతత్వం అయినది లేదా పురుషతత్వమైనది. స్త్రం అంటే స్త్రీ కానిది మరియు ఓంకారంలో లయమైనది లేదా యోగమైనది. విశ్వ సత్యాలను శాస్త్రంగా ఓంకారంలో ఎప్పుడూ లయం లేదా యోగం అయి ఉంటాయి. మానవుడు లేదా వ్యక్తి ఆ లయమైన సత్యాలను యోగం ద్వారా కానీ ప్రయోగం ద్వారా కానీ ఆయా సత్యాల యొక్క జ్ఞానాన్ని పొందుతాడు. యోగ ప్రయోగాల ద్వారా ఒక శాస్త్రీయే శాస్త్రంగా పరిణామం చెందుతాడు. ఉదాహరణకు ఫిజిక్స్ అంటే మనకు మొట్టమొదట గుర్తు వచ్చేది భౌతిక శాస్త్రవేత్త అయిన న్యూటన్. అంటే ఆయన జీవితకాలంలో ఫిజిక్స్ను అవపోసన పట్టాడు. ఆయనే ఫిజిక్స్కు ప్రతిరూపంగా మారిపోయాడు. అలాగే మనము జీవశాస్త్రం అంటే మొదటగా గుర్తు వచ్చేది డార్విన్ మరియు ఇంకా అనేక మంది జీవశాస్త్రవేత్తలు, వ్యాట్సన్ అండ్ క్రిక్, ఇలాంటి వాళ్ళంతా నాకు జీవశాస్త్రాన్ని పైన అవపోసన పట్టారు. అలాగే మనకు ఐన్స్టీన్ అంటే కూడా ఫిజిక్స్ అంటే ఐన్స్టీన్ అనే అతను కూడా అనే శాస్త్రవేత్త కూడా గుర్తుకొస్తాడు. కానీ వాళ్ళంతా వాళ్ళు ఆయా శాస్త్రాలలో అధ్యయనం చేసి ఆ శాస్త్రాలకు ప్రతిరూపాలుగా మారిపోయారు. కాబట్టి శాస్త్రీయే ఒకానొక స్థితిలో శాస్త్రముగా మారిపోతాడు, పరిణామం చెందుతాడు. అలాగే మనకు ఆధ్యాత్మిక శాస్త్రం అంటే మన భారతదేశంలో యోగశాస్త్రం అంటే ముఖ్యంగా గుర్తు వచ్చేది పతంజలి ఆ యోగశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు, అవపోషణ పట్టాడు, ఆయనే యోగి అయినాడు. అలాగే మనం అనేక ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క శాస్త్రంలో అధ్యయనం చేశారు. కాబట్టి
ఆ శాస్త్రంగా పరిణామం చెందాడు. కర్మయోగం చేత, జ్ఞానయోగం చేత. విజ్ఞానం యొక్క విభాగాలు. భౌతిక విజ్ఞానం స్థూలంగా రెండుగా విభజించబడింది. స్థూలంగా, సూక్ష్మంగా మూడుగా, అతి సూక్ష్మంగా 4గా విభజించబడింది. స్థూలంగా అంటే 2 విభాగాలు. ఒకటి భౌతిక ప్లస్ జీవ శాస్త్రాలు. సూక్ష్మంగా 3 విభాగాలు. భౌతిక ప్లస్ జీవశాస్త్రము మరియు గణిత శాస్త్రము. అతి సూక్ష్మంగా 4 విభాగాలు. గణిత శాస్త్రము, భౌతిక శాస్త్రము, జీవశాస్త్రము మరియు ఈ 3 శాస్త్రాలు వ్యక్తం చేసేటువంటి భాషా శాస్త్రము లేదా సమాచారము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. క్షమించండి. ఒకానొక విజ్ఞాన శాస్త్రం మరియు యొక్క మితులు చూస్తాం. భౌతిక శాస్త్రం యొక్క మితులు స్థలము, కాలము మరియు అణువులు. జీవశాస్త్రం యొక్క మితులు శ్వాస మరియు విశ్వాసము. గణిత శాస్త్రం యొక్క మితులు మానవుని మేధస్సు గణించగలిగినంత అంకెలు. గణితం అనే పదంలోనే క్వాంటం అనే భావజాలం ఉంది. క్వాంటం అంటేనే గణితం, గణించడం. ఏమి గణిస్తాము? భౌతిక వస్తు జాలాన్ని, భౌతికంగా ఉన్న వస్తుజాలాన్ని గణిస్తాము. మొదటిలో భౌతిక శాస్త్రం ప్లస్ మ్యాథ్స్ వేరు అని అనుకునేవారు. క్వాంటం యుగంలో చివరికి భౌతిక, గణిత శాస్త్రాలు ఒకటే అని అర్థమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. క్వాంటం మెకానిక్స్ తర్వాత స్థితియే సాంఖ్యయోగము. సాంఖ్యయోగము అనే యోగాన్ని, సాంఖ్య దర్శనము అనే దర్శనాన్ని మనకు కపిల మహర్షి అందించాడు. ప్రస్తుతం ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క దర్శనం మనం షడ్దర్శనాలలో పరిగణన తీసుకుంటే ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంతా కూడా సాంఖ్య దర్శనం కిందికి వస్తుంది. క్వాంటం మెకానిక్స్ అంటే ప్రతి సూక్ష్మ విషయాన్ని లెక్కించడం, గణించడం వివిధ రకాల వస్తువులు, విషయాలపైన ఉంటుంది. ఒకప్పుడు సమాచారాన్ని గణించేవాళ్ళు కాదు, ఇప్పుడు బైట్స్తో గణిస్తున్నాము. ఇంగ్లీషు భాషలో సూక్ష్మ శబ్దాలు అయిన ఆ నుంచి క్ష వరకు ఉండవు. సంస్కృత భాషలో శబ్దములు వర్ణమాల రూపంలో సూక్ష్మీకరణ చెంది ఉంటాయి. ఎప్పుడైతే ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు, ఆధునిక శాస్త్రవేత్తలు స్థూల విజ్ఞాన శాస్త్రాలు క్లాసికల్ మెకానిక్స్ వైపు నుంచి సూక్ష్మ విజ్ఞాన శాస్త్రాలైన క్వాంటం మెకానిక్స్కు పరిణతి చెందుతూ వచ్చారు. అప్పుడే సంస్కృతికి, సంస్కృతానికి దగ్గరయ్యాడు. దగ్గరయ్యాడు. దానికి రుజువే ఐరోపా ఖండం వాళ్ళు, అమెరికా ఖండం వాళ్ళు ఈరోజు యోగా, వేదాంత లాంటి వాటిపైన ఆసక్తి చూపుతూ మన దేశానికి వచ్చి వాటిని అధ్యయనం చేస్తున్నారు. క్వాంటం మెకానిక్స్, గణిత శాస్త్రం, అగణిత శాస్త్రం. క్వాంటం మెకానిక్స్ ద్వారా అభివృద్ధి చెందిన యంత్రాలైన క్వాంటం మెకానిక్స్ ద్వారా ఎన్ని లెక్క పెట్టగలం, ట్రాక్ చేయగలం. ఈ అనంత విశ్వంలో మనిషి గమనించదగిన వస్తువులు, కర్మలు, ఆలోచనలు అనంతంగానే అనంతం అంటే మన భావనే
అనంతం అంటే ఇమాజినరీ. గణిత శాస్త్రంలో కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ సంఖ్యలు ఉంటాయి కదా, వాటి యొక్క భౌతిక రూపమే మన ఆలోచనలు. గణించడానికి మరియు ట్రాక్ చేయడానికి కూడా మానవుని మేధస్సుకి పరిధులు ఉంటాయి. యంత్రాలు పరిధి కొంచెం ఎక్కువ. సీసీ కెమెరా యంత్రాలు ఎంత పెట్టినా ఈ రోజుల్లో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే దీని అర్థం ఏమిటి? మనిషి యొక్క కర్మ జ్ఞానము, మనిషి యొక్క భావజాలము లేదా బుద్ధులు. ఇంతకీ ఈ వైదిక సంస్కృతి సభ్య సమాజానికి ఏమి సందేశం ఇస్తుంది? భారతీయ సంస్కృతి మన బుద్ధులని సంస్కరించమని సూచిస్తుంది. సంస్కృతి అనే కర్మయోగం ద్వారా, సంస్కృతం అనే జ్ఞానయోగం ద్వారా. అందుకే ప్రకృతి, సంస్కృతి, సంస్కృతం. అంతేకాని ఎన్ని యంత్రాలు వచ్చినా, పరిశోధనలు చేసినా, తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా మిగిలే ఉంటాయి. జ్ఞానమార్గంలో ఎన్ని యంత్రాల ద్వారా ట్రాకింగ్ చేసినా ఎక్కడో ఒక చిన్న పెద్ద నేరాలు జరిగిపోతూనే ఉంటాయి. అదే మానవుని బుద్ధులు భావజాలం, వర్ణాశ్రమ ధర్మం ద్వారా సంస్కరిస్తే నేరాలు, ఘోరాలు తక్కువ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. మహాత్ములు బోధించిన విషయాలు మనం విశ్వసించలేదు కాబట్టే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అవసరమైంది. విపులంగా భౌతిక శాస్త్ర మిత్రులు. భౌతిక శాస్త్రం మొదలు పెట్టేది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్తో. ఆ డైమెన్షన్స్ అణువు, స్థలము మరియు కాలము. అణువు లేదా బరువు ఉన్నవి లేదా ఇంగ్లీష్లో మ్యాటర్. సాపేక్ష సిద్ధాంతం ప్రకారం ఏదైనా ఒక బరువున్న వస్తువు కాంతి వేగానికి సమాన స్థాయిలో ప్రయాణం చేయగలిగితే ఆ వస్తువు యొక్క బరువులో మార్పు చెందుతుంది. ఈ సృష్టిలో కాంతి కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేది సంకల్పము లేదా ఆలోచన. అణువు లేదా బరువు ఉన్నవి మానవుడి యొక్క ఆలోచనలే. సో థింగ్స్ ఆర్ థాట్స్. ఏ విధంగా అణువులు మానవుని యొక్క ఆలోచనలో ఈ స్లైడ్లో చూస్తాము. ఇక్కడ ఒక భౌతిక శాస్త్ర సూత్రం ఉంది. ఈ సూత్రం ప్రకారము m అంటే ద్రవ్యరాశి, స్థిరంగా ఉన్నటువంటి ద్రవ్యరాశి. m0 అంటే వేగంలో ఉన్నటువంటి ఒక వస్తువు వేగంతో ప్రయాణిస్తున్నటువంటి అప్పుడు ద్రవ్యరాశి. m = m0/1 - v²/c². ఇక్కడ m అంటే వస్తువు స్థిరంగా ఉన్న ద్రవ్యరాశి. గమనిక, ఈ భూమి మీద ప్రతి వస్తువు విశ్వం దృష్ట్యా భూమి వేగంతో ప్రయాణిస్తుంది. అంటే విశ్వం దృష్ట్యా స్థిరంగా ఉన్న వస్తువు లేదు. m0 అంటే వస్తువు కాంతి వేగంతో పోల్చదగ్గ ఉన్నప్పుడు ద్రవ్యరాశి. v అంటే ఇక్కడ వస్తువు యొక్క వేగం, అది కాంతి వేగానికి పోల్చదగ్గ వేగము. c అంటే కాంతి వేగం. కాంతి యొక్క వేగము. భూమి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి వెలుగు చీకటులు గోచరం అయ్యి మానవుడు కాంతి వేగం ఇంత అని గ్రహించగలుగుతున్నాడు. సూర్యుడే లేకంటే కాంతి లేదు, కాంతి వేగము లేదు. ఒకవేళ
వస్తువు కాంతి వేగం కంటే ఎక్కువగా ప్రయాణిస్తే అప్పుడు ఆ సూత్రం m=I*m అవుతుంది. I అంటే ఇమాజినరీ. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే అణువులు అనేవి వస్తువుల యొక్క ద్రవ్యరాశి, అణువులు అనేవి వస్తువుల యొక్క ద్రవ్యరాశి, వేగం మరియు కంపన స్థితిని బట్టి మారుతుంది. భౌతిక శరీరం అణువులతో అణువులమయం. ఆలోచనలు వేగమయం లేదా కంపనాత్మకం. భూమి తిరుగుతుంది కాబట్టి భౌతిక శరీరం అనే అణుమయ వస్తువు భూమి దృష్ట్యా స్థిరంగా ఉన్నట్టు గోచరమవుతుంది అనే ఏ విధంగా స్థలము మానవుని యొక్క ఆలోచనలు. ఇక్కడ రెండవ సూత్రం ఉంది. L=L0/1-v²c², √1-c²c². స్థలం అంటే 3 డైమెన్షనల్ లెంగ్త్. స్థలం లెంగ్త్ అంటే 1 డైమెన్షనల్ స్పేస్. ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు విశ్వం దృష్ట్యా భూమి వేగంతో ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అంటే ఈ విశ్వం దృష్ట్యా స్థిరంగా ఉన్న వస్తువు ఏదీ లేదు. L అంటే ఇక్కడ వస్తువు యొక్క కాంతి వేగంతో పోల్చదగ్గ వేగంతో ఉన్నప్పుడు పొడవు లేదా ఎత్తు లేదా వెడల్పు. V అంటే వస్తువు యొక్క వేగము, అది కాంతి వేగానికి పోల్చదగ్గ వేగము. C అంటే కాంతి వేగం సెకనుకు 3,00,000 కిలోమీటర్లు. మానవుడు ఒక నిర్దిష్ట ఎత్తు వెడల్పుతో ఉన్నాడు కాబట్టి ఈ విశ్వంలో త్రిమితమైన పొడవు, ఎత్తు, వెడల్పు లాంటివి గోచరం అవుతూ ఉంటాయి. ఒకవేళ వస్తువు కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే ఆ సూత్రం L=L0 అని I*L0 అని తయారవుతుంది. క్షమించండి, అక్కడ L అని ఉండాలా, కానీ M అని పడింది, టైప్ మిస్టేక్. కాంతి కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేసేది మనసే, అంటే ఇమాజినరీ. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే స్థలం అనే విషయం వస్తువు యొక్క వేగంతో కంపన స్థితిని మరియు భ్రమణ స్థితిని బట్టి మారుతుంది. ఏ విధంగా అయితే ద్రవ్యరాశి శక్తిగా మారుతుందో అదే విధంగా స్థలం కూడా ప్రతిక్షణము కాలముగా మారుతూ ఉంటుంది. మానవుని మనసు యొక్క మనోకంపన స్థితి ఆ వ్యక్తి దృష్ట్యా స్థలకాలాలుగా, దృశ్యాలుగా, అదృశ్యాలుగా, గోచరాలుగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం భూలోకంలో 98% మానవుల స్థల కాలాల అదృశ్య గోచరాలే. దృశ్యాలు ప్రతిక్షణం అదృశ్యమైపోతూ ఉంటాయి. ప్రస్తుతం భూలోకంలో 98% మానవుల దృష్ట్యా. అందుకే స్థలం అనేది ఒక మానవునికి భ్రమ తప్ప నిజం కాదు. అదే కదా వేదాంతం చెప్పింది. నిజము కానిదే మాయ. అదే కదా వేదాంతం చెప్పింది. కాలము ఏ విధంగా కాలము మానవుని యొక్క ఆలోచనలు. కాలము అనగా 4వ డైమెన్షనల్ స్పేస్. కాలము అంతా వ్యాపించి ఉంది. నిజానికి కాలం అనే ప్రత్యేక అంశము లేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ
సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల మానవ భౌతిక బుద్ధికి కాలం గోచరిస్తూ ఉంటుంది. విశ్వం దృష్ట్యా కాలం అనేది లేనే లేదు. కాలం అనేది మానవుని మానసిక భ్రాంతి తప్ప మరి ఏమీ కాదు. ఒక వస్తువు కాంతి వేగంతో పోతే కాలంలో ప్రయాణించవచ్చును. ఆ భౌతిక విశ్వంలో కాలం అనేది వెనక్కు వెళ్ళి ఏమి జరిగిందో తెలుసుకోవచ్చు. అంతేకాని పూర్వపు కాలానికి వెళ్ళి అక్కడ చేయబడిన కర్మలను మార్చలేము. భవిష్యత్తులో అటువంటి యంత్రాలు కూడా వస్తాయి. ప్రతిక్షణము సంఘటనలు కాంతి వేగంతో కాంతి వేగంతో విశ్వంలోకి విడుదల అవుతూ ఉంటాయి. కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేసేది మనస్సే, అంటే ఇమాజినరీ. టీ అంటే వస్తువు యొక్క స్థిరంగా ఉన్నప్పుడు కాలము, T0 అంటే వస్తువు కాంతి వేగంతో పోల్చదగ్గ వేగంతో ఉన్నప్పుడు. V అంటే వస్తువు యొక్క వేగము, అది కాంతి వేగానికి పోల్చదగ్గ వేగము. పరమ సత్యం ఏమిటంటే కాంతి వేగం కూడా భ్రమయే. నిజానికి కాంతి వేగం కూడా ఒకానొక భ్రాంతియే. అది ఎలా అంటే సూర్యుడి నుంచి కాంతి వచ్చి మళ్ళీ భూమి నుంచి కాంతి సంఘటన రూపంలో వెలువడుతుంది. ఆ సంఘటన అంటే కర్మలు. ఒక వ్యక్తి యోగ మార్గం ద్వారా సంకల్పం మాత్రాన ఈ భౌతిక శాస్త్రవేత్తలు అంటున్న కాంతి వేగంతో ప్రయాణించగలడు. కాంతి వేగం కంటే ఎక్కువ ప్రయాణించగలడు. అన్నిటికంటే వేగం అయినది కాలాతీతుడు అయినది పరమాత్మే. జీవశాస్త్రం దృష్ట్యా మృతులు. జీవి అంటే శరీరం ప్లస్ చైతన్యము. శరీరము అంటే అణుతత్వము, భౌతిక తత్వము. ఇప్పుడే చెప్పుకున్నాము కదా అణువులు మానవుని యొక్క ఆలోచనలు అని. చైతన్యం ఈక్వల్ టు మనస్సు ప్లస్ బుద్ధి ప్లస్ అహంకారము. మనస్సు అయిన బుద్ధి అయిన అహంకారమైన ఆలోచనలే, భావనలే. అంటే చైతన్యం అంటే ఆలోచనలు. ఆధునిక భౌతిక శాస్త్రంలో జీవశాస్త్రం కలవదు. అలాగే ఆధునిక జీవశాస్త్రంలో భౌతిక శాస్త్రము కలవదు. ఈ రెండు పరస్పర విరుద్ధ భావజాలాలు ఉన్నటువంటి శాస్త్రాలు. జీవశాస్త్రము ప్లస్ భౌతిక శాస్త్రము ఈక్వల్ టు యోగ శాస్త్రము. భౌతిక శాస్త్రంలో భౌతిక సృష్టిలో అన్ని విషయాలు 3 రకాలుగా విభజించవచ్చును. కాలము, స్థలము, అణువులు. జీవ సృష్టిలో అన్నిను 2 రకాలుగా విభజించవచ్చును. శరీరము ప్లస్ చైతన్యము. సృష్టిలో 2 పరస్పర విరుద్ధ తత్వాలు కలిస్తే అది యోగము లేదా సంయోగము అవుతుంది. జీవ శాస్త్రం ప్లస్ భౌతిక శాస్త్రము ఈక్వల్ టు యోగ శాస్త్రం. యోగ శాస్త్రం మళ్ళీ కర్మ, జ్ఞాన, భక్తి యోగాలుగా విభజించారు. ఇంతటితో ఈ స్లైడ్స్ ముగించాయి. ఐ హోప్ మీరందరూ బాగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు. వీక్షించినందుకు ధన్యవాదములు.